హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆఖరి కార్తీక సోమవారం శుభాకాంక్షలండి. ఇంకొక 2 రోజుల్లో మనకి కార్తీక మాసం అనేది వెళ్ళిపోవచ్చింది. ఈ మాట చెప్పడానికి కొద్దిగా బాధగా ఉన్నా మనకి పోలిపాడ్యమి వచ్చి ఆ తర్వాత మనకు వచ్చే మార్గశిర మాసంలో అమ్మవారి పూజలతో ఇంకొద్దిగా ఎక్కువ పర్వదినాల్లోకి పండగల్లోకి అయితే ప్రవేశిస్తాం. హాయ్ అండి, ఇదిగో మీతో మాట్లాడుతూనే నా పనులన్నీ పూర్తి చేసేసుకుని స్నానం అయితే చేసి వచ్చాను. ఆఖరి కార్తీక సోమవారం కదా, అందుకని తలస్నానం అయితే చేశానండి. ఇంకా ఈరోజు ప్రతిరోజు చేసే పనితో పాటుగా అంటే ముందు రోజు చూడండి, నేను ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చూపిస్తున్న ఈ 2 కూడా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తోముకున్నామండి సామాన్లు. ఈ విధంగా ముందు రోజు నైటే అయితే కంప్లీట్ చేసుకుంటే అసలు మనకి షింకులో అంట్లనే ఉంచకుండా, అది కూడా కిచెన్ కూడా క్లీన్గా ఉంచుకుంటే మనం చేసే పని అనేది పూజ అయినా పనైనా కూడా చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు. ఇది నేను ఎప్పుడు చెప్పే నా డైలీ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. ఇంకా మనం ఈ వీడియోలో చివరి వరకు అయితే మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. పోలిపాడ్యంకి నేను రెడీ చేసుకుని అంటే నేను చేసుకునే ఏర్పాట్లను ఏ విధంగా చేసుకున్నాను, అసలు పోలిపాడ్యంకి మనకి ఏమేం కావాలి, ఎన్ని ఒత్తులు కావాలి, అదేవిధంగా ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇప్పుడు నదులకి వెళ్ళి వదిలే అవకాశం లేదు కాబట్టి నదులకి వెళ్ళి లేని వారు ఇంట్లో ఎలా చేసుకోవాలనే ప్రతిదీ కూడా పూర్తిగా మీ అందరికీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశా. ఇంకా చూడండి, ఈరోజు మీకు చూపిస్తుంది ఇక్కడ కనిపించే ఉంటుంది కదా, ఆఖరి కార్తీక సోమవారం ముక్కంటికి 3 పువ్వులు అయితే పూసాయండి. ప్రతిసారి మనం ఒకటి 1+1 ఆఫర్ 1+2 ఆఫర్ ఏదో ఆ టైంలో సరదాగా మీతో నేను షేర్ చేస్తుంటాను. కానీ ఈరోజు ఇక్కడ చూసారు కదా, 1 2 పైన 3 కూడా ఒకే కలర్ అండి, ఒకే చెట్టుకి. అందులో ఆఖరి కార్తీక సోమవారం ముక్కంటికి 3 పువ్వులు అనేది టైటిల్ బాగుందనిపించింది. అందుకని 3 పువ్వులు అయితే పూసాయి. అదేవిధంగా ఇందాక ఆ చివరి చెట్టుకు కూడా చూపించాను. ఒక్క తెల్ల పువ్వు అమ్మవారి కోసం అయితే ప్రత్యేకంగా, అదేనండి తెల్ల పువ్వు అంటే తెల్ల మందారం పూసింది. చూసారు కదా, దూరంగా చూపిస్తున్నాను. 3 పువ్వులు కూడా చక్కగా చెట్టుకి ఇలా కనిపించేసరికి ఇంకా పొద్దున్నే కార్తీక సోమవారం నాడు మహదానందంగా అయితే అనిపించిందండి. ఇదిగో ఇందాక పుయ్యలేదు కానీ ఈ పువ్వు అనేది ఇప్పుడు విచ్చుకుంది. అంటే మనకు కొద్దిగా వెలుతురు వచ్చాక అన్ని పువ్వుల్లా కాకుండా తెల్లటి మందారం మాత్రం కొద్దిగా లేటుగా అయితే విచ్చుకుంటుంది. ఈరోజు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. నాకైతే ఆ ముక్కంటే నాకు ఇలా 3 పువ్వులు ఒకే కలర్ పూయించారా అన్నంత ఆనందంగా అనిపించింది. చూడండి, ఇక్కడ 4 అయితే కోసి చూపిస్తున్నాను. ఇవేనండి ఈరోజు మా గార్డెన్లో పూసిన మందార పువ్వులు. దేవతా వృక్షాలు అన్నట్టుగానే దేవతల బ్లెస్సింగ్స్ అంతా మా ఇంట్లోనే ఉందా అన్నంత ఆనందంగా అయితే కలిగింది. ఇంకా కృష్ణయ్యకి ఒకటి, అదేవిధంగా మా ఇంటి ఆంజనేశ్వర స్వామిని మా పూజ రూమ్లో అయితే చూపిస్తూ ఉంటాను కదండి, ఆ ఆంజనేశ్వర స్వామికి ఒకటి అయితే ఇలాగా పెట్టి పూజ దీపారాధన అన్నీ కూడా చేసేసుకున్నాను. అదేవిధంగా ఎన్ని పనులు ఉన్నా పిల్లల లంచ్ బాక్సులు, పొద్దున మార్నింగ్ చేసే పని, ఉరుకుల హడావిడి పని అయితే ఉంటుంటూనే కదా, ఆ పనులు చేసుకుంటూనే తరువాత పోలిపాడ్యం రోజు కావలసిన పూజకి ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. మనం ఎన్ని దీపాలను వెలిగించుకోవాలి, అదేవిధంగా అరటి దొప్పలు కూడా దొరకకపోతే, నదులకు తీరానికి వెళ్ళిన అవకాశం లేకపోతే ఏ విధంగా చేసుకోవచ్చనే ప్రతి విషయాన్ని వివరాన్ని కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో దీపారాధన అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి కొద్దిగా మనం ఎప్పుడు హెల్దీగా చేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు చాలా రోజులు అయిపోయింది అని మెంతికూరని అయితే తెచ్చుకున్నామండి. నిన్నటి మార్కెట్లో మెంతికూర బాగా అయితే దొరికింది. సో మెంతికూరని కూడా ఇట్లా నేను చెప్పాను కదా, నేను ఎప్పటికప్పుడే అయితే కూరలు అనేవి కట్ చేసుకుంటానండి. ముందు రోజు మాత్రం నైట్ కట్ చేసి పెట్టుకొని ఏవో అంటే ఎక్కువగా బీన్స్, గోరుచిక్కుడు ఇలాంటివి అయితే హడావిడిలో చేయలేను కాబట్టి అలాంటివి తప్ప మిగతా కూరలన్నీ మాత్రం మార్నింగ్ ఫ్రెష్గా అయితే కట్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది, ఈరోజు నేను మెంతికూరతో కందిపప్పు అనేది వేసి పప్పు చేస్తున్నానండి. ఆ పప్పుని ఇలాగ మీరు కొద్దిగా అయితే అంటే మరి పచ్చిపప్పు కాకుండా దోరగా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం వేయించుకున్నది ఉడకబెట్టుకుని పెడితే మనకి చలికాలంలో వచ్చే మంద ఉంటుంది కదండి పొట్ట, అసలు ఒక్క చలికాలమనే కాదండి, ఏ కాలమైనా కూడా మీరు ఈ పప్పుని ఇలా అయితే మాత్రం వేయించుకోండి. అంటే మనం నూనె లేకుండా వితౌట్ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటే చిన్నపిల్లలకి కడుపు నొప్పి రాదు. అదేవిధంగా అసలు మనకి పప్పులో కూడా చాలా కమ్మగా అయితే మనకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఈసారి పచ్చిపప్పు కాకుండా ఇలా దోరగా కాస్త వేయించుకుని
మీరు ఏ పప్పు అయినా చేయండి, ఎస్పెషల్లీ టమాటా పప్పును మాత్రం మీరు చేస్తే అది కామెంట్ అయితే నాకు రాయండి. టమాటా పప్పుకి అయితే ఇది సూపర్ అండి. ఇక అన్ని బర్నర్ల మీద చూసారా, పాలు, కుక్కరు, ఒక పక్క బెండి ఫ్రై, అదేవిధంగా పప్పు కూడా ఇక్కడ నేను రెడీ చేసి టిఫిన్లోకి అయితే చపాతీ పిండి అనేది ఇలాగా కలిపేస్తున్నాను. ఇక లంచ్ బాక్సులు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసాను కదండి. బాక్సులు అనేవి కట్టేసి పిల్లల్ని మా వారిని కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్న పోలిపాడ్యమి పూజ ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడైతే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి. చివరి వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. కార్తీక మాసం అమావాస్య తరువాత వచ్చే పాడ్యమిని మనం పోలిపాడ్యమి అని పిలుస్తూ ఉంటాం. ఈ పోలిపాడ్యమి రోజున కార్తీక మాసంలో మనం దీపోత్సవాలు అంటే మాసం అంతా కూడా మనం దీపాలు పెట్టుకుని అభిషేకాలు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటాం. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాం. మనకి ఏదో ఒక చిన్న అడ్డంకి కూడా ఆ మాసంలో ఎవరో ఒకరికి ఎప్పుడోప్పుడు అయితే వస్తూ ఉంటుంది. ఇలా మాసం మొత్తము దీపారాధన చేయని దోషాలు, అలాగే పెట్టని అంటే దీపం పెట్టని రోజు ఏదైనా ఉంటే ఆ దోషాన్ని మనం నివృత్తి చేసుకోవటానికి పోలిపాడ్యమి రోజున అయితే మనం దీపాలని వదులుతూ ఉంటాం. ఇలా పూర్వం నుంచి మనకి నదులలో దీపాలను వదిలే రోజుగా పోలిపాడ్యమి పూజ అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది. ఇలా పోలిపాడ్యమి రోజున నదులలో దీపాలను వదిలే అవకాశం లేని వాళ్ళకి, అంటే ఇప్పుడు చాలా వరకు మనం నదులకి దూరంగానే అయితే ఉంటున్నాం. ఇలా నదీ తీరాన అవకాశం లేని వాళ్ళకి ఇంట్లోనే మనం పోలిపాడ్యమి పూజని ఎలా చేసుకోవాలి, అలాగే పాడ్యమి రోజు పోలికి దీపాలను పెట్టేటప్పుడు ఆ పూజా విధానంలో మనకి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అనేది ఒక్కసారి అయితే చూద్దామండి. కార్తీక మాసంలో వచ్చే 31 రోజులు కూడా మనం దీపారాధన చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఈ పోలిపాడ్యమి రోజు ఒక్కరోజు అయితే దీపారాధన చేయటం వల్ల కార్తీక మాసంలో పెట్టే దీపారాధన ఫలితాన్ని అయితే ఈ పోలిపాడ్యమి రోజు చేసే నదులలో దీపాలను వదలడం అనేది అంతటి ఫలితాన్ని అయితే తీసుకొస్తుంది. ఇలా మనం తులసి మొక్క ముందు, అంటే ఇంట్లోనే తులసి కోట ఉంటుంది కదండి, ఇక్కడ నేను తులసి కోట అంటే నాకు ఉండే తులసి కోట అంటే మేము అపార్ట్మెంట్లో ఉండడం వల్ల తులసి కోట అనేది పైన అయితే పెట్టేసుకుంటానండి. అందువల్ల నేను ఇలాగ చిన్న కుండీలో అయితే నాకు వేరే చిన్న తులసి మొక్క అనేది ఉంది. ఆ తులసి మొక్కనే ఇట్లాగ నేను పూర్తిగా పసుపు కుంకాలతోనూ అలాగే బియ్యపు పిండి కుంకుమతోనూ ఇలాగ అందంగా అయితే అలంకరించుకుని పూజ నిమిత్తం అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. మీ ఎవరికైనా తులసి కోట అనేది ఉంటే దాని ముందు కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా తులసి కోటని చక్కగా శుభ్రంగా అందంగా ముస్తాబు చేసుకుని, అంటే బియ్యపు పిండి ముగ్గులు అవి వేసుకుని కుంకుమ బొట్లతోనూ గంధం అక్షింతలతోనూ చక్కగా అమ్మవారిని ఇలాగా అలంకరించుకుని మనం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అరటి దొప్పలలో అయితే, అంటే ఇవి మనకి ఈ అరటి దొప్పలు అనేవి ఈ సీజన్లో మనకి చాలా చోట్ల అమ్ముతూనే ఉంటారండి. పోలిపాడ్యమి ముందు రోజు ఇలా అరటి దొప్పలు ఇక్కడ చూడండి ఇట్లా కొద్దిగా బెండ్ అయినట్టుగా ఉంటాయి. ఇట్లాంటి అరటి దొప్పల్ని మనం తెచ్చుకుని ఆ నదిలోనే మనం ఆ దీపాలను వదులుతున్నాము అన్న భావన చేసుకుని మనం దీపాలను వదలాలి. ఇలా ముందుగా అరటిని తీసుకువచ్చిన తర్వాత శుభ్రం చేసుకుని ఆ అరటి దొప్పలకి పసుపు అలాగే గంధము రాసుకున్న తర్వాత ఇక్కడ నేను దీపాలు నిలబడడం కోసం చిన్న ఘాటు అయితే పెడుతున్నానండి. అంటే అరటి దొప్పలు అనేవి మనకి కొద్దిగా క్రాస్గా అయితే ఉంటాయి కదా, బెండైనట్టు. అవి నీళ్ళల్లో మునిగి దీపాల్లోకి నీళ్లు అనేవి చేరకుండా కొద్దిగా నేను ఇక్కడ చిన్న కత్తితో ఘాటు అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దీపాలు అనేవి చాలా వరకు నిలబడి కాలుతాయి. కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా చిన్న గంటు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా మనం 31 రోజులు కార్తీక మాసంలో వచ్చే 31 రోజులు 31 దీపాలతో పాటుగా ఆ రోజు అంటే పోలిపాడ్యమి రోజు 2 దీపాలు, మొత్తం 33 దీపాలనైతే ఈరోజు పోలిపాడ్యమి రోజు వెలిగించుకుని మనం నదీ తీరాలలో వదులుతూ ఉంటాం. ఇలా మొత్తం 33 దీపాలను పట్టే విధంగా మీరు తెచ్చుకోవచ్చు అరటి దొప్పలు. ఇలా అన్ని అరటి దొప్పలకి మనం పసుపు అనేది రాసుకోవాలి. మనకి అరటి దొప్పలు ఒక్కొక్కసారి మనకి దొరకవు కదండి, అలాంటప్పుడు కూడా మనం
ఇక్కడ చూపిస్తున్న ఇలాంటి బౌల్స్ అయితే మనకి అన్ని చోట్ల కూడా దొరుకుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా ఇంచుమించు దొప్పల్లాగా అయితే ఉంటాయండి. ఇలాంటి దొప్పల్ని కానీ లేదంటే మనకి ఇలాంటి ధర్మకోల్ సంబంధించిన అంటే ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు కదా గుళ్ళో, ఇలాంటి బౌల్స్ కూడా మనం తెచ్చుకుని ఆ ప్లేస్లో అయితే మనం నీళ్ళనైతే అంటే నీళ్ళల్లో అయితే దీపాలని వదలవచ్చు. ఇలా అరటి దొప్పల్ని కానీ లేదంటే ఇలాంటి బౌల్స్లో కానీ మనం దీపాలను అనేవి వెలిగించుకుని ఆ నీటిలో అయితే వదలచ్చు. ఇలా తులసి మొక్క ముందు ఉన్న ప్రదేశాన్నంతా చక్కగా శుభ్రం చేసుకున్నాక పసుపుతో అయితే ఆ ప్రదేశాన్నంతా ఇలాగ అలికి అలా అమ్మవారి ముందు అష్టదళ పద్మాని అయితే ఇక్కడ వేసుకోవాలండి. తులసి మొక్క ముందు వేసే కొన్ని ముగ్గులు అనేవి మనకి ఉంటాయి. మనం ముగ్గు పిండితో కాకుండా మనం బియ్యపు పిండితో అయితే ఇలాంటి ముగ్గుల్ని వేసుకోవాలి. అదేవిధంగా మనం ముగ్గును వేసుకున్న తర్వాత బంధనాన్ని అయితే 4 వైపులా వేయాలండి. ముగ్గు మధ్యలో వేసిన తర్వాత 4 వైపులా ఇలా బంధనం వేసిన తర్వాత ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెలిగించే దీపపు ఒత్తులు, ఇక్కడ మనం పువ్వొత్తులనైతే ఉపయోగిస్తామండి. ఇలా అరటి దొప్పల్లో మనం పెట్టుకునే పువ్వొత్తులైతే ఈ విధంగా ఒక 33 వరకు అయితే మనకి అంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా 31 నెలవారీ అంటే కార్తీక మాసం అంతా కూడా 31 ప్లస్ ఈరోజు మనం పాడ్యమి రోజు వెలిగించేవి 2 మొత్తం 33 ఒత్తులను అయితే ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. పువ్వొత్తులు అనేవి మనకి అందుబాటులో లేవు అనుకునే వాళ్ళకైతే ఇంట్లో ఉండే పత్తితోనే ఈ విధంగా అయితే చక్కగా అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో ఫాస్ట్గా అయితే ఇలాగ పువ్వొత్తులు చేసేయచ్చండి. ఇక్కడ నేను ఒక చేత్తో అయితే కెమెరాతో అంటే తీసుకుంటూ వీడియో చేస్తూనే ఒక చేత్తో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. కానీ మీరు 2 చేతులతో ఉపయోగించుకుని చేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. మనకి రానప్పుడు కొద్దిగా ఇంట్లో ఉండే విభూదితో ఒక్కసారి ఇట్లా పత్తిని విడదీసి పైన కాడని ఇట్లా నలుపుతూ చేసుకుని అంటే కింద బేస్ మాత్రం కొద్దిగా పువ్వులాగా అయితే విచ్చుకోవాలండి. అప్పుడే మనకి నిలబడుతుంది ఒత్తి అనేది. ఇలా పైన వచ్చే కాడ కొద్దిగా అయితే మనకి స్టిఫ్గా బలంగా ఉన్నట్లయితే నిలబడి అయితే మనకి ఒత్తులు చాలా బాగా కాలుతాయి. ఇలా ఈజీగా అయితే మనం పువ్వొత్తుల్ని చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఇంకొకటి అయితే చూపిస్తున్నాను చూడండి. మనం కొద్దిగా అయితే ఇట్లా ప్రత్తిని తీసుకుని మనకి ఈజీగా రావాలి అనుకుంటే కొద్దిగా మనం విభూదితో చేతితో ఇలా నలిపినట్లయితే పైన చాలా ఈజీగా అయితే మనకి పువ్వొత్తులు అనేవి చేయడం అయితే వచ్చేస్తుందండి. కింద బేస్ అనేది మనం కొద్దిగా పువ్వులాగా విచ్చేటట్టుగా చేసి పైన కాడని ఇంకొకసారి ఇలాగా నలిపినట్లయితే పువ్వొత్తు అనేది చాలా స్టిఫ్గా అయితే వస్తుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా మనం 33 ఒత్తుల్ని ఎంతసేపు అయితే చేస్తామండి, చాలా ఫాస్ట్గా అయితే వితిన్ 10 మినిట్స్ కూడా పట్టదండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఎవరైనా ప్రెజెంట్ మీకు పువ్వొత్తులు అవైలబిలిటీ లేనప్పుడు ఇంట్లో ఉండే పత్తితో అయితే ఇలా ఈజీగా అయితే చేసేసుకోండి. ఇలా మనకి ఒత్తులు అనేవి సిద్ధమైపోయాయి. ఇప్పుడు ఆ ఒత్తుల్ని కూడా మనం ఒక పావు గంట ముందు ఇలా ఆవు నెయ్యిలో అయితే తడిపితే మాత్రం చాలా నిలబడి చక్కగా అయితే కాలుతాయండి. అందుకే మనం పూజకి ఏర్పాటు చేసుకునే ముందే ఇలా ఒత్తుల్ని తడిపి పెట్టుకుంటే పూజా సమయంలో అంటే మనం పూజ చేసుకున్న తర్వాత ఒత్తులు వెలిగించుకున్నప్పుడు అవి నేతిలో బాగా తడిసి మనకి బాగా అయితే వెలుగుతాయండి. ఇలా నేను ఇంట్లో ఉండే ఇత్తడి తులసికోటకి పైన ఉండే వెండి తులసికోటను కూడా ఇట్లాగైతే పూజ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి పసుపు కుంకాలు, దీపారాధన కోసం కుందులు మొత్తం అయితే ఇట్లాగా ఆ పీఠం ముందు ఇలా సిద్ధం చేసుకున్నాను. అలాగే మనం ప్రతి పూజలో కూడా వినాయకుని పూజ అనేది తప్పకుండా చేయాలి కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా ఇలాగా ఏర్పాటైతే చేసుకున్నాను. ఇలా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాక పూజలో ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా ఇలా ఒకే చోటైతే మనం సిద్ధం చేసుకుంటే అందులోనూ మనం పోలిపాటిమి పూజ అనేది తెల్లవారుజామున చేసుకుంటాం. అంటే సూర్యోదయం కన్నా ముందునే పూజ చేసి దీపాలనేవి వదులుతాం కాబట్టి అంత తెల్లారగట్టే మనకి అన్నీ సమకూర్చుకోవాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మనం అన్నీ ఒకే చోట ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటే అంటే ఒక బాక్స్లో పసుపు కుంకుమ అలాగే పూజ నిమిత్తం వస్త్రం యజ్ఞోపవీతం
ఇవన్నీ కూడా మనం ముందుగానే అయితే సిద్ధం చేసుకోవచ్చండి. అంటే మనం పత్తికి కొద్దిగా పసుపుని కుంకాన్ని అయితే నీళ్లతో అయితే వాడకూడదండి. మనం ముందు రోజు సిద్ధం చేసుకునేటప్పుడు మనం కొద్దిగా ఆవు నెయ్యితో అయితే ఇవన్నీ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎటువంటి దోషం అయితే రాదండి. అలాగే తాంబూల నిమిత్తం వక్కలు, మంత్రపుష్పం కోసం చిల్లర, ఇలా అయితే ఒకే చోట మనం అన్నీ ఏర్పాటు చేసుకుంటే పూజకి చాలా ఈజీగా అయితే మనకి అన్నీ సిద్ధం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే ఇక అక్షింతలు. మనకి అక్షింతలు అనేవి అస్సలు పురుగు పట్టకుండా ఉండాలి అంటే కొద్దిగా బియ్యంలో మనం పసుపుని వేసాక ఒక చుక్క ఆవు నెయ్యినైతే ఇలా వేసుకుని ఎక్కడ తెల్ల గింజ అనేది లేకుండా పూర్తిగా పసుపుతో అయితే ఇలా కలుపుకుంటే మనకి చక్కగా పచ్చటి అక్షింతలు అయితే రెడీ అవుతాయి. ఇవి మనకి వచ్చేదంతా మార్గశిర మాసమే కదండి. ఇలా అమ్మవారి పూజల్లో కూడా మనం ఇలా ముందుగా అయితే అంటే ఇక్కడ నీటిని అనేది అయితే ఉపయోగిస్తే పనికిరాదండి. ఆవు నెయ్యితో చేసుకోవడం వల్ల మనకి ఈ అక్షింతలు అనేవి మనకి పూజలో అయితే తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. ఇలా అక్షింతల్ని కూడా చేసేసుకుని అన్నీ కలిపి ఒకే చోటైతే ఇలాగా సిద్ధం చేసుకుంటే పూజ సమయంలో మనకి టైము అనేది చాలా వరకు అంటే మనం చెందాడు చెప్పుకునే విధంగా పొద్దున్నే తెల్లారగట్టే చేసుకుంటాం కాబట్టి అన్నీ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోటైతే మనకి ఇలాగా రెడీ అయ్యి ఉంటాయి. ఇలా పూర్తిగా చేసుకున్న తర్వాత పూజలో ఉపయోగించే అగరబత్తులు, గంధము, జవ్వాది పౌడరు, అలాగే మనం కర్పూరపు బిళ్ళలు, హారతి ఇవ్వడానికి ఇలాగా కర్పూర బిళ్ళలు, ఇవన్నీ కూడా ఒకే చోట మనం ఇట్లాగా సర్దుకుని ఉంటే పూజ అనేది చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఇక ఇందాకడ తడిపి పెట్టుకున్న పువ్వొత్తులు అయితే ఉన్నాయి కదండి, వాటిని మనం ఇందాకడ అరటి దొప్పల్ని శుభ్రం చేసుకుని పసుపు అది రాసుకుని గంటులు అయితే పెట్టుకున్నాం కదా, వాటిలో అయితే ఇలా నిలబెట్టుకుని మనం ఒత్తుల్ని పెట్టుకుంటే మనకి పూజా సమయానికి అంటే పూజ అయ్యే లోపు మనకి ఇవి కొద్దిగా గట్టిపడి నిలబడి అయితే కాలుతాయండి. ఇందాక అనుకున్న విధంగా 33 ఒత్తుల్ని అయితే ఇక్కడ నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా మనం ఒక్కొక్క ఒత్తిని ఇలాగా నిలబెడితే మనం పూజ చేసుకునే టైంలో ఇవి కొద్దిగా అయితే ఆరి మనకి కొద్దిసేపటికి గట్టిపడి నిలబడి అయితే కాలుతాయండి. అలాగే మనం నీళ్ళల్లో వదిలిన తర్వాత కూడా అసలు నీరు అనేది లోపల రాకుండా చక్కగా ఒత్తులు అనేవి మనకి ఆ నీళ్ళల్లో వెలుగుతూ ఉంటాయి. ఇలా అమ్మవారిని పూజలో ఉపయోగించే దీపపు కుందుల్ని అలాగే పూజకు ఉపయోగించే వస్తువుల్ని అన్నిటినీ కూడా అయితే ఇట్లాగా సిద్ధం చేసుకుందాం. ఇలా మనకి పువ్వులు, గంధం, యజ్ఞోపవీతం, అలాగే ఇక్కడ సాంబ్రాణి అండి. అమ్మవారికి పూజలో ధూపం వేయడానికి సాంబ్రాణి అయితే ఇట్లాగా పెట్టుకున్నాను. ఇలా మనం అన్నిటినీ కూడా ముందుగా అయితే ఇట్లాగా ఏర్పాటు చేసుకోవడం వల్ల పూజా సమయంలో మనకి ఏకాగ్రతతో అయితే చక్కగా అమ్మవారి మీద లగ్నం చేసుకుని మనసు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మనకి పూజ అనంతరం దీపాలను వదలడానికి ఇక్కడ ఇత్తడి పళ్ళెం అయితే చాలా వరకు మనకి మంచిదండి. రాగి కానీ ఇత్తడి కానీ చాలా శ్రేష్టం. లేని వాళ్ళు ఇంకా స్టీల్ పళ్ళెంలో అయితే కూడా వదలచ్చు. ఇలా మనం నదీ తీరంలో దీపాలను వదులుతున్నాము అని భావిస్తూ ఆ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకుని ఈ నీళ్లను మాత్రం ఏ రోజు మనం పూజ అనేది చేస్తున్నాము అంటే దీపాలు వదులుతున్నాము ఆ రోజు మాత్రమే మంచినీళ్ళు పోసుకోవాలండి. ముందుగా అయితే పోసుకోకూడదు. ఇలా మంచినీళ్లను పోసుకున్న తర్వాత వాటిలో మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమని, అలాగే సుగంధ ద్రవ్యాలైన జవ్వాదిని, కొద్దిగా గంధాన్ని, అక్షింతల్ని కూడా ఆ నీటిలో వేసుకుని మనం నా నదీమ తల్లిని తలుచుకుంటూ కొద్దిగా పువ్వుల్ని కూడా వేసుకుని దీపాలనైతే వెలిగించుకోవాలి. ఇలా ఆ కార్తీక దామోదరుడికి మనం మాసమంతా కూడా చేసిన ఫలితాన్ని ఇవ్వమని, మనకి ఈ దీపాలు వెలిగించుకోవడం వల్ల వచ్చే ఫలితాన్ని తప్పకుండా ప్రసాదించమని ఆ కార్తీక దామోదరుడికి దండం పెట్టుకుంటూ అక్షింతలు వేసుకుని ఆ దీపాలనైతే నదిలో వదులుతున్నట్టుగా మనం భ్రమించుకుని అంటే మనసులో ధ్యానించుకుని మనం కుంకుమను అయితే ఆ దీపాలకు పెట్టి ఆ అరటి దొప్పలను ఇలాగా నదిని తలుచుకుంటూ నదిలో వదులుతున్నట్లుగా మనం మనసులో ధ్యానించుకుని కొద్దిగా నీళ్లతో ఇలాగా తూసినట్లయితే మనకి ఆ దీపాల కాంతి ఆ దామోదరుడికి అయితే చేరుతుంది. ఇలా పూలిపాడ్యమి పూజని చేసుకుని మాసమంతా కార్తీకంలో వచ్చే ఫలితాన్ని అయితే తప్పకుండా అందరం కూడా పొందవచ్చు. మీ అందరూ కూడా పూలిపాడ్యమి పూజను చేసుకుని ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు తప్పకుండా పొందాలని
మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.